జై శ్రీరామ్. ఓం నమో నారాయణాయ. సనాతన ధర్మంకి అందరికీ స్వాగతము. మనము మన సనాతన ధర్మంలో వైశాఖ మాసం యొక్క విశిష్టతను పురస్కరించుకుని వైశాఖ మహత్యము అనే ఒక మహత్తరమైన పురాణాన్ని చెప్పుకుంటున్నాము. అంటే వైశాఖ మాసంలో ఏమేమి చెయ్యాలి, ఏమి చేస్తే ఏ విధమైన ఫలితం వస్తుంది, అలాగే వైశాఖ మాసము శ్రీ మహావిష్ణువుకు ఎందుకు ప్రీతికరమో అవన్నీ కూడా ముందు అధ్యాయాల్లో తెలుసుకున్నాము. అలాగే వైశాఖ పురాణము 6వ అధ్యాయంలో అంటే దీని ముందు అధ్యాయంలో ఒక్క జలదానం చెయ్యని కారణంగా హేమాంగుడు అనే ఒక రాజు బల్లిగా జన్మించి ఒక మహర్షి పుణ్యంతో ఎలా మోక్షం పొందాడో తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన వీడియో కింద వైశాఖ పురాణం ప్లేలిస్ట్ లింక్ ఉంటుంది. కామెంట్ సెక్షన్ ఓపెన్ చేస్తే మీకు అక్కడ కనిపిస్తుంది. దాంట్లో తప్పకుండా, లేదంటే కనుక ఒకవేళ నేను పెట్టడం మర్చిపోయినా, మీరు మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెడితే వైశాఖ పురాణము అనే ఒక ప్లేలిస్ట్ మీకు కనపడుతుంది. దాన్ని ఓపెన్ చేస్తే కనుక వైశాఖ పురాణము మొదటి నుంచి అందులో ఉంటుంది. దానిని కూడా శ్రవణము చేసి ఈ 7వ అధ్యాయాన్ని శ్రవణం చేయండి. ఇక మనము వైశాఖ పురాణము 7వ అధ్యాయం వృత్తాంతం ప్రారంభించుకునే ముందుగా దేవతా ధ్యానము చేసుకొని ఒకసారి మనస్సులో ఆ శ్రీమన్నారాయణుడిని తలుచుకుని నమస్కారం చేసుకుంటూ పురాణ ప్రారంభం చేసుకుందాము. అలాగే వీలువైన ప్రతి ఒక్కరూ కూడా ఈ పురాణాన్ని వింటున్న అందరూ ఓం నమో నారాయణాయ అని నమస్కారం ఆ స్వామివారికి సమర్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఇక పురాణ ప్రారంభం చేసుకునే ముందు ధ్యానము. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. మాలాం కుండీం చ డమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. న మాధవ సమో మాసో న కృతేన సమన్యుగం న చ వేద సమం శాస్త్రం న తీర్థం గంగయా సమం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారద మహర్షి ద్వారా వైశాఖ మాసం యొక్క మహత్యాన్ని అంటే వైశాఖ పురాణాన్ని తెలుసుకుంటున్న అంబరీష మహారాజు నారద మహర్షి చెప్పిన హేమాంగదుడి వృత్తాంతాన్ని విని ఎంతో పరవశించిపోయాడు. నారద మహర్షికి వినమ్రంగా నమస్కరించి, మహర్షి, సత్పురుషుల చరిత్రలు ఎంత అద్భుతంగా ఉంటాయో హేమాంగద మహారాజు కథ విన్నాక నాకు అర్థమయ్యింది. అపారమైన దానాలు చేసిన కేవలము వైశాఖ ధర్మాలు తెలియక ఆయన ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసుకున్నాను. అందుకే ఆ హేమాంగదుడు చివరకు ముక్తిని పొందేలా చేసిన ఆ వైశాఖ మాస ధర్మాలను నాకు మరింత వివరంగా చెప్పండి స్వామి అని అంబరీష మహారాజు నారద మహామునిని ప్రార్థించారు. అప్పుడు నారద మహర్షి అంబరీష మహారాజును అభినందిస్తూ, రాజర్షి, సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన ధర్మాలను వినాలని కోరుకోవడము నీ సదాశక్తికి నిదర్శనము. నిజానికి ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప ఆ మాధవుని కథల మీద ఇంతటి ఆసక్తి కలగదు. నీవు రాజాధిరాజు, యవ్వనంలో ఉన్నావు. ఈ వయసులో భోగాల మీద కాకుండా ధర్మం మీద నీకు కలిగిన ఈ జిజ్ఞాస చూస్తుంటే నువ్వు అత్యంత పరిశుద్ధుడవైన ఉత్తమ భాగవతుడని నాకు అర్థమవుతోంది. కాబట్టి జన్మ సంసార బంధాల నుండి విముక్తిని కలిగించి ముక్తిని ప్రసాదించే ఆ శుభకరమైన భాగవత ధర్మాలను వివరిస్తాను. ప్రతిరోజు మనము పాటించవలసిన శౌచము అంటే శుద్ధి, మడి, స్నానము మరియు సంధ్యావందనము ప్రాథమిక ధర్మాలు. అలాగే దేవతలకు, ఋషులకు, మన పితృదేవతలకు చేసే తర్పణాలు, అగ్నిహోత్రము మరియు పితృశ్రాద్ధములను ఎన్నడూ మరవకూడదు. వీటితో పాటు
వైశాఖ వ్రతాన్ని ఆచరించడం అత్యంత పుణ్యప్రదమైనది. గుర్తుంచుకో అంబరీష మహారాజా. ఈ వైశాఖ మాస ధర్మాలను ఆచరించని వానికి ముక్తి లభించడం కష్టమని చెబుతూ నారద మహర్షి ఇలా కొనసాగిస్తున్నారు. రాజా, లోకములో ఎన్నో ధర్మాలు ఉన్నాయి, కానీ అవన్నీ రాజు లేని రాజ్య ప్రజల వలె రక్షణ లేక ఆచరించడానికి కష్టమే దుఃఖాన్ని కలిగిస్తాయి. కానీ వైశాఖ ధర్మాలు అలా కాదు. ఒక ఉత్తమమైన రాజు పరిపాలనలో ప్రజలు ఎంత సుఖంగా ఉంటారో ఈ ధర్మాలను పాటించేవారు కూడా అంత సులభంగా పుణ్యాన్ని పొందుతారు. ఇది అన్ని వర్ణాల వారికి, అన్ని ఆశ్రమాలలో ఉన్నవారికి ఆచరణ సాధ్యమైన సాటిలేని మార్గము. ఈ పవిత్ర మాసంలో నీటితో నిండిన పాత్రలను దానం చేయాలి. మార్గమున చెట్ల నీడలో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలి. ఎండలో నడిచే వారికి చెప్పులను, పావుకోళ్లను, గొడుగును మరియు విసినికర్రలను దానం ఇవ్వాలి. నువ్వులతో కూడిన తేనెను, ఆవు పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి మరియు వెన్నను దానం చేయడము విశేష ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ప్రయాణికుల సౌకర్యార్థం మార్గముల యందు బావులు, చెరువులు తవ్వించాలి. కొబ్బరి నీళ్ళు, చెరుకు రసము, కస్తూరి మరియు తాంబూలాలు దానం చేయాలి. దానితో పాటు మంచి గంధాన్ని పూయాలి. అలసిపోయిన వారికి మంచము, పరుపు దానమివ్వాలి. మామిడి పండ్లు, దోస పండ్ల రసాలను, పుష్పాలను దానం చేయాలి. సాయంకాలము పూట పానకాన్ని, పౌర్ణిమ నాడు పులిహార వంటి చిత్రాన్నాలను మరియు ప్రతిరోజు దధ్యోదనము అంటే పెరుగు అన్నాన్ని దానం చేయాలి. ముఖ్యముగా చైత్ర అమావాస్య నాడు వెదురు కొమ్మలను దానం చేయాలి అని నారద మహర్షి కొనసాగిస్తున్నారు. అంబరీష, ప్రతిరోజు సూర్యోదయానికి ముందే స్నానము ఆచరించాలి. శ్రీ మహావిష్ణువు పూజ అనంతరము విష్ణుకథాశ్రవణము తప్పక చెయ్యాలి. వైశాఖమున అభ్యంగ స్నానం చెయ్యరాదు. విస్తరాకు లేదా తామరాకులో మాత్రమే భుజించాలి. ఎండలో అలసిన వారికి విసినికర్రతో విసురుతూ సేద తీర్చాలి. సుగంధ పుష్పములతో వారిని పూజించి పండ్లు, పెరుగన్నము నివేదించాలి. ధూపదీపముల సేవ చేయాలి. వాటితో పాటు గోవులకు ప్రతిరోజు గడ్డిని మేపాలి. వాటికి ఉదకము పెడుతూ ఉండాలి. సద్బ్రాహ్మణ పాదముల కడిగి ఆ పవిత్రమైన జలమును తనపై చల్లుకోవాలి. బెల్లము, శొంఠి, ఉసిరిక, పప్పు, బియ్యము, కూరగాయలు దానమివ్వాలి. ప్రయాణికులను ఆదరించి కుశల ప్రశ్నలు అడిగి వారికి ఆతిథ్యం ఇవ్వాలి. ఇవి వైశాఖ మాసమున తప్పక చేయవలసిన ధర్మములు. పుష్పములతో, చిగుళ్లతో విష్ణువును స్మరిస్తూ చేసే దానాలు సర్వపాపాలను హరించి అఖండమైన పుణ్యాన్ని ప్రసాదిస్తాయి. అలాగే మహారాజా, శ్రద్ధగా విను. పుష్పములతో ఆ శ్రీ మహావిష్ణువును అర్చించక, అలాగే పుణ్యప్రదమైన విష్ణు కథాశ్రవణము చేయక వ్యర్థముగా కాలము గడిపే ఏ మానవుడైనా సరే జీవితములో సుఖశాంతులను, సంతాన సౌఖ్యాన్ని పొందలేరు. వారి కోరికలేవి నెరవేరవు. ఎందుకంటే పవిత్రమైన ఈ వైశాఖ మాసమున శ్రీ మహావిష్ణువు వివిధ రూపములలో జనులను పరీక్షించుటకై మహామునులు మరియు సర్వదేవతలతో కలిసి సంచరిస్తుంటారు. ఆయన సపరివారముగా ప్రతి గృహమున నివసిస్తారు. అంతటి పవిత్రమైన సమయంలో వైశాఖ పూజాధికములను, ధర్మకార్యాలను చేయని మూఢుడు శ్రీహరి కోపానికి గురవుతాడు. అట్టివారు రౌరవాద నరకాలను అనుభవించి 5 సార్లు రాక్షస జన్మను పొందుతారు. ఇటువంటి కష్టాలు కలగకూడదు అనుకున్నవారు యథాశక్తిగా వైశాఖ వ్రతాన్ని ఆచరించాలి. ఆకలితో ఉన్నవారికి అన్నమును, దప్పికతో ఉన్నవారికి జలమును తప్పక ఇవ్వాలి. జలము, అన్నము అనేవి సర్వప్రాణుల ప్రాణములకు ఆధారం కదా. అట్టి దానములచే సర్వప్రాణుల యందున్న సర్వాంతర్యామియగు శ్రీ మహావిష్ణువు సంతోషించి వరములను ఇస్తాడు. శ్రేయస్సును, సర్వసుఖాలను, భోగాలను, సంపదలను కలిగించి చివరకు ముక్తిని ప్రసాదిస్తాడు. జలదానము చేయని వారు పశువులై జన్మిస్తారు. అన్నదానము చేయని వారు పిశాచములై తిరుగుతారు. అన్నదానము చెయ్యక పిశాచత్వం పొందిన వారి కథ ఒకటి నాకు తెలుసు. అది
అత్యంత ఆశ్చర్యకరమైన ఆ వృత్తాంతాన్ని ఇప్పుడు నీకు చెబుతాను అని నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ మాస విశిష్టతను చెబుతున్న 7వ అధ్యాయం ఇంతటితో పూర్తయింది. ఆ వృత్తాంతం ఏమిటి అనేది తర్వాత అధ్యాయాల్లో మనం తెలుసుకుందాము. ఇంతటితో వైశాఖ పురాణము 7వ అధ్యాయం పూర్తి అయింది. ఈ వీడియోని అందరూ లైక్ చేసి వీడియో కింద ఓం నమో నారాయణాయ అని ఒక కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. చంద్రశేఖర పాహిమాం, చంద్రశేఖర రక్షమాం.